హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈరోజు టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. టమాటా చట్నీ చాలా ఈజీ, అందరికీ వచ్చు. కానీ ఈ స్టైల్లో చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు చక్కగా ఎర్రని టమాటాలు వస్తున్నాయి కదా, అవి 1 కిలో తీసుకొని చక్కగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి అందులో 2-3 స్పూన్ల ఆయిల్ వేసి 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ సమ్మర్లో చక్కగా టమాటోస్ భలే ఎర్రగా ఉంటుంది. మన దేశవాళీ టమాటాలతో చట్నీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక కట్ట కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా చక్కగా మంచి వాసన వచ్చి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాటో ఇది కొత్తిమీర కాంబినేషన్లో చట్నీ సూపర్ ఉంటుంది. ఇందులోనే చక్కగా ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని రేకలు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటోస్ని ఇందులో వేసుకొని పోపులన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. మర్చిపోవద్దు, కల్లుప్పే వాడండి. కల్లుప్పే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ 2 వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. 10-15 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కరెక్ట్గా 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఉండగా దించేస్తేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. బాగా ఎగిరిపోతే టమాటా అనేది ఫ్లేవర్ తెలీదు. ఇలా చల్లారిన ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా బరకగా చట్నీ చేసుకోవాలి. ఇప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇది ఇలా చక్కగా బరకగా పేస్ట్ చేసుకొని దీనిని ఇడ్లీలోకి, దోశల్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. దీనికి పోపే అవసరం లేదు. కానీ అన్నంలోకి ఇంకా మరింత టేస్ట్ కావాలనుకుంటే కొద్దిగా పోపు వేసుకోవాలి. ముందుగా బాణలు పెట్టి ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా మంచి రోస్ట్గా అయ్యేంత వరకు పోపులను బాగా వేయించుకోవాలి. పోపు అనేది కరెక్ట్గా వేగితేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇలా కరెక్ట్గా వేగిన తర్వాత ఈ పోపుని ఈ టమాటా చట్నీలో వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా టమాటా చట్నీ రెడీ అయింది. అస్సలు వాటర్ వేయకుండానే పచ్చడి జారుగా వచ్చింది. టమాటా సగం వేగాక దించుకుంటే వాటర్ అవసరం లేదు. ఈ చట్నీ సాంబార్తో సైడ్ డిష్గా కూడా చాలా రుచిగా ఉంది. ఇందులో నెయ్యి కూడా వేసుకొని అవసరం లేదు, ఉత్తినే కలుపుకొని తినేయచ్చు, అంత రుచిగా ఉంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో టెక్స్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. చివరిగా చిన్న సలహా, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, అంతే కదండి. నాకు తెలిసింది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీ సలహాలని మాతో షేర్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో టెక్స్ట్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ టమాటా పచ్చడి అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.